ఇబ్బంది. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటంటే మోహన్ బాబు గారి మొదటి భార్య అదే మంచు విష్ణు గారి తల్లి గారు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆవిడ న్యాచురల్ గా ఆవిడకి అనారోగ్యంతో చనిపోలేదు. అనారోగ్యంతో అని రాస్తున్నారు కానీ వెబ్సైట్ లో అక్కడ కాదు. కిచెన్ లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఆవిడ చనిపోయారు. చనిపోవడంలో ఈయన పాత్ర ఏదన్నా ఉందా అన్న ఒక హింట్ ఇస్తూ ఆ వార్త రాశారు అక్కడ. అందుకని కోపం వచ్చి వెళ్ళి ఘర్షణ పడ్డాడు ఈయన. అంటే మిగిలిన అన్ని పేపర్లోనూ మామూలుగానే ఒక ప్రమాదంగానే చూపించారు దాన్ని. ఆవిడ చెల్లెలనే చేసుకున్నాడు ఈయన. అయితే ఆ ప్రమాదాన్ని ప్రమాదంగానే మిగిలిన పేపర్లు రాశారు కానీ ఒక్క చిత్రభూమి మాత్రమే ఇందులో ఈ కోణం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్న టోన్లో కథనం నడిచింది. దాని మీద రియాక్ట్ అయ్యి ఆయన కొట్టాడు ఆ రోజు. సో ఇలా అది అది మొదటి దాడి. ఇది మరొకసారి దాడి చేశాడు ఆయన. ఇది మోహన్ బాబు గారి బిహేవియర్ కి సంబంధించి ఆయన అక్వైర్ చేసిన ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అక్వైర్ చేయటంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచానికి. అంటే ఈయన దగ్గరికి సంపద పోగుపడటం వెనకాల ఇందాక మనం చెప్పుకున్నటువంటి రామారావు గారి సూట్ కేసులు బట్వాడా కార్యక్రమంలో ఈయన కొన్ని సూట్ కేసులు తరలించాడు అనేటువంటి ఒక ఆరోపణ, దాసరి గారికి సంబంధించి ఒక ఆరోపణ, ఇలా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఇవన్నీ ఉండటం వలన ఈజీగా మార్క్ చేయగలుగుతున్నారు మోహన్ బాబు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలకి సంబంధించి ఆయన తనదైన క్రమశిక్షణ అనే మాట ఎక్కువ వాడతాడే. ఈ క్రమశిక్షణ అనేది వాడటం, అలాగే అవతల వాళ్ళ మీద చేసుకోవటానికి సంబంధించి కూడా ఆయన ఆ వీడియోలో చెప్పాడు. సినిమాలకు సంబంధించి షూటింగ్లప్పుడు నేను చేసుకున్నాననే వార్తలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ వాళ్ళు సహకరించకపోవడం వలన, డబ్బులు తీసుకుని కూడా సహకరించకపోవడం, ఒక హీరోయిన్ మీద చేసుకున్నాడు అనే మాట కూడా ఉంది. సాక్షి శివానంద్ ఎవరో ఒక, అంటే ఆయనతో కలెక్టర్ గారి సినిమాలో నటించిన అమ్మాయి, ఈయన ఏదో సందర్భంలో చేసుకున్నాడనే ఒక బయటకి అధికారికంగా రాలేదు కానీ ఒక ప్రచారం ఉంది. ఇలా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మీద దాడితో మొదలు పెడితే చాలా విషయాలు పేపర్కి ఎక్కేసిన వార్తలే ఉన్నాయి ఆయన మీద, ఆయన ట్రాక్ రికార్డుకు సంబంధించి. అందుకని ఇదే ధోరణి, ఇదే బుల్డోజ్ చేసే ధోరణి ఆయన కుటుంబ సంబంధాల్లో కూడా ప్రవేశపెట్టి ఉంటే దాని విష పరిణామమే ఇది. దీనికి ఒక, అంటే ఆయన మధ్య వాళ్ళ అబ్బాయితో చేసినటువంటి ఒక సినిమా ఉంది, మంచు విష్ణు నటించిన సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గం మీద కొన్ని సెటైర్లు ఉన్నాయి. సెటైర్ మాత్రమే, కామెడీ కోసం చేసినటువంటి కొన్ని సన్నివేశాలు ఆ సమూహాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు వాటిని తొలగించమని అడిగారు. ఆ నిర్మాత దర్శకులు అంగీకరించలేదు. దాని మీద వాళ్ళు గాయపడి మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసినప్పుడు వాళ్ళ మనుషుల్ని, అంటే ఇదే ప్రైవేట్ ఆర్మీ ఆ రోజున కూడా, వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. ఆయన జొన్న విత్తులు లాంటి వాళ్ళు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ వాళ్ళ శాపమే ఇప్పుడు తగిలి ఇలా కొట్టుకుంటోంది అని కూడా వ్యాఖ్యానాలు చేస్తారు. అయిపోయింది స్టోరీ. ఇలా ఆయనకున్న ట్రాక్ రికార్డు వలన ప్రపంచం అంతా కూడా విషయాన్ని ఆ కళ్ళజోడులోంచి చూస్తోంది. అది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవడం మంచిది. ఈ వివాదం ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. లీగల్గా ఆల్రెడీ ఒక అంటే ఇక్కడ రాచకొండ సిపి గారు ఇద్దరికి సీరియస్గా వార్నింగ్, ముగ్గురికి ఫర్దర్గా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది 24th ఆయన మోహన్ బాబు గారు. ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే మళ్ళీ పిటిషన్ వేసుకుంటాడు, మన రామ్ గోపాల్ వర్మ గారు వేసుకున్నట్టుగా. బహుశా ఆ వివాదం దృష్టిలో పెట్టుకునే మంచు విష్ణు గారు మర్యాదపూర్వకంగా సిపి గారిని కలిసి కోర్టులో ఇష్యూ అయిన పేపర్స్ ఏవో అక్కడ సమర్పించుకుని బయటపడ్డాడు ఆయన. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు అనే విషయం ఆయన చెప్పేశాడు. ఈ వెసులుబాటు అనేది మేము విచారణ జరుపుతాము, ఎందుకు జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, గొడవ ఏంటి అనేది దానికి సంబంధించి మేము మా పద్ధతిలో చేస్తాం, ఫర్దర్గా మీరు సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి కానీ ఇష్యూ పెంచుకోవడానికి చేయొద్దు
అని చెప్పాడు. ఆయన చెప్పడంతో పాటు ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే సిపి నుంచి, బాబు ఎవరికి వారికి ప్రైవేటు సైన్యం ఉంది, మంచు మనోజ్ స్టాఫ్ అంటున్నారు, స్టాఫ్ లో బౌన్సర్స్ కూడా భాగస్వాములే, ఆయనకి స్టాఫ్ బౌన్సర్లు వ్యవస్థ ఉంది, విష్ణుకి మోహన్ బాబుకి ఉంది. ఈ బౌన్సర్ల సైన్యంతో మీరు యుద్ధాలు చేసుకుంటే అది ప్రపంచానికి డిస్టర్బెన్స్ గా మారుతుంది, కాబట్టి ఆ స్టాఫ్ ని బౌన్సర్స్ ని పక్కన పెట్టి ఆ ఇంట్లో ఉండండి మీరు. ఎవరికి వారు ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని ఒకే చోట ఉంటే ఈ ప్రైవేటు సైన్యాల మధ్య కూడా ఘర్షణలు జరగచ్చు కదా, అందుకని డోంట్ అలో ప్రైవేట్ సైన్యం అనే మాట కూడా సీరియస్ గా చెప్పాడు ఆయన. ఇది పరిస్థితి. ఈ మొత్తం వివాదంలో ఈగో క్లాషెస్ ఉన్నాయి. ఇక్కడ మనోజ్ కి కొంత సఫకేషన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. రకరకాల కోణాల్లో కోడలు తప్పుదారి పట్టించింది అనే ప్రస్తావన చేస్తున్నాడు ఆయన. ఆ మాట మీద కొంచెం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అటువైపు నుంచి. ఆ అమ్మాయికి మదరు ఫాదరు లేరు, అక్కగారు పాలిటిక్స్ లో ఉంది ఆవిడ. నిజానికి ఆ రోజున ఈ పెళ్లి ఇష్టం లేదు మోహన్ బాబుకి, విష్ణుకి ఇష్టం లేదు. అది మోహన్ బాబు మీద ఇంపోజ్ అయి మోహన్ బాబు వ్యతిరేకంగా మారాడు అనేది ఆ రోజున మనోజ్ ఆర్గ్యుమెంట్. దీనికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే పొలిటికల్ రైవలరీ ఉంది. ఎవరికి? ఇప్పుడు విష్ణు వైఫ్ కి జగన్మోహన్ రెడ్డితో రిలేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి శిబిరానికి అలాగే భూమా శిబిరానికి ఉన్నటువంటి వ్యతిరేకత వలన ఆ ఫ్యామిలీ అమ్మాయి ఈ ఫ్యామిలీలోకి రావడాన్ని ఈ అమ్మాయి ఆమోదించకపోవడం వలన ఆయన అడ్డుకు చెప్పి తండ్రితో కూడా తను అనుకున్న పద్ధతిలో మాట్లాడించాడు అనేది ఆ రోజున ప్రపంచానికి ముందు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక గొడవ. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరితోనూ లేరు, కొంచెం టీడీపీకి దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లోకేష్ తో మీట్ అయ్యాడు ఆయన విష్ణు. ఈ లోకేష్ తో కలవటం అనేది ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం నుంచి సక్రమంగా తెచ్చుకోవటం కోసము, దాంతోపాటు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి కంప్లైంట్స్ లాంచ్ అయి ఉన్నాయి, వాటిని ప్రాపర్ గా సెటిల్ చేసుకోవటానికి కావచ్చు అని వినిపించింది. కానీ తెలుగుదేశంతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడానికి కొద్ది కాలంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య వీళ్ళ కుటుంబంలో ఎవరిదో వివాహం జరిగితే వెడ్డింగ్ కార్డు ప్రత్యేకంగా మోహన్ బాబు స్వయంగా తీసుకెళ్లి చంద్రబాబుకి ఇచ్చాడు. ఇది గొడవ ఈ లెవెల్లో. అంటే మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు, తద్వారా తనని ఒక రకంగా బయటకు మార్కెట్ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి ఒక తిరుగుబోతుగా, తాగుబోతుగా, ఒక జులాయి కొడుకుగా, సంపదని నాశనం చేసేటువంటి కొడుకుగా ప్రొజెక్ట్ చేసి తద్వారా నా జీవితాన్ని భూస్థాపితం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది, దాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాడు మంచు విష్ణు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే దీనిలో ఆస్తులు కలిసి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఫామ్ హౌస్ లేకపోతే మంచు సామ్రాజ్యం అని చెప్తున్నారు, 6 ఎకరాలు ఉంటుంది. అది ఆ 6 ఎకరాలకి సంబంధించి కూడా ఒక వివాదం ఉంది మార్కెట్లో. అంటే అది సౌందర్య గారు ఆవిడ లైమ్ లైట్ లో ఉన్న రోజుల్లో కొన్ని ప్రాపర్టీస్ కొన్నారు. ఆ టైంలో ఆవిడ ఇది తీసుకున్నారని ఈ ప్రాపర్టీ అయితే ఆవిడ ఏదో కారణం చేత ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వీళ్ళ కస్టడీ, అంటే వీళ్ళ సినిమాల్లో ఆవిడ తరచూ నటించేవారు. ఆ సందర్భంగా దీన్ని క్లియరెన్స్లు ఇవన్నీ కాగితాలు ఈయన దగ్గర ఉండటం, ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పటికీ అదేదో రకంగా వాళ్ళతో సెటిల్ చేసుకుంది. అది ఈయన తన పేరుతో చేసుకున్నాడని మోహన్ బాబు ఒక గొడవ ఉంది. అక్కడ కూడా ఒక చిన్న ఆ ఫ్యామిలీని ఆయన కొంచెం ఇబ్బంది పెట్టి ఏదో తక్కువ రేటుకి అది సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశాడు అనే ఒక అభిప్రాయం ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది. అది